ప్రేమ లేకపోతే వ్యర్థమా? ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ప్రేమ లేకపోతే వ్యర్థమా అని అంటే అవును, ప్రేమ లేకపోతే వ్యర్థము. సమస్తము నీకున్నా, సమస్త జ్ఞానమున్నా, సమస్తము ఆస్తులున్నా, సమస్తము అన్నీ ఉన్నా నీలో ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే అంటుండు దేవుడు. నీకు గొప్ప జ్ఞానం ఉండొచ్చు, గొప్ప చదువు ఉండొచ్చు, గొప్ప ఎంత వరాలైనా ఉండొచ్చు, ఎంత నువ్వు ఈ లోకాన్ని శాసించాలి అనుకున్నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థమే అంటున్నా. అంటే నీ జీవితమే వ్యర్థం. నీ లోపల ప్రేమ లేదు, నీ లోపల దయ లేనప్పుడు నీకు ఎంత ఉన్నా ఏమి లాభము? ఒకరి పట్ల నువ్వు ప్రేమ చూపెట్టకపోతే అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రేమ లేకపోతే వ్యర్థమే. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 13 2-5 వరకు చదువుకుంటూ పోతే మనకు తెలుస్తుందండి. ఇందులో ప్రేమ లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందో చెప్తుండు. బీదల కొరకు నా ఆస్తిపాస్తులు ఇచ్చినను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే అంటున్నాడు. నాకు పాటలు పాడే గొప్ప వరాలున్నా, దాన ధర్మాలు చేసే గొప్ప దయ ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. బీదల కొరకు నా ఆస్తిపాస్తులు ఇచ్చినను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అంటున్నాడు. అందు గురించే ఏది చేసినా, సమస్తము చేసినా దేవుని కొరకు, దేవుని ప్రేమ. దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను అన్న ఈ మాట, ప్రేమ అంటే ఇవ్వడము. ప్రేమ అంటే నీకున్నదంతా కూడా లేని వారి కొరకు ఖర్చు పెట్టడము, వాళ్ళకు ప్రేమతో దేవుని మాటలు చెప్పడము. ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రవచనములైనను గతించిపోవును, కృపా వరములైనను గతించిపోవును, కానీ ప్రేమ మాత్రం శాశ్వత కాలము నిలుస్తుంది. అంటే దేవుని మాటలు శాశ్వత కాలము ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఈ 1 కొరింథీ 1-5 వరకు చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రేమ లేకపోతే వ్యర్థుడవే, ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు ఒకరి పట్ల ఒకరము మనము ప్రేమ కలిగి ఉండాలి. పైకి మాత్రము ఒకరిని ప్రేమతో మాట్లాడుతున్నామని లోపల మాత్రం ప్రేమ లేదు, కపటమైన ప్రేమ. దేవుడు తనలో ఉన్న ప్రేమ అందరినీ సమానంగా పంచిపెట్టిండు దేవుడు. మరి మనము మనలో ఉన్న ప్రేమను సమానంగా పంచుతలేము. ఒకరిని ఒకరిలా చూస్తున్నాం. డబ్బులున్న వారిని ఒకలా ప్రేమిస్తున్నాం, లేని వారిని ఒకలా ప్రేమిస్తున్నాం. అంటే దేవుడు ఏమన్నాడు? దేవుడు అందరిని కూడా సమానంగా ప్రేమించిండు. లేని వారికి, గుడ్డివారికి, మూగవారికి, డబ్బులున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ప్రేమించిండు దేవుడు. ఈరోజు కూడా సమానంగానే ప్రేమిస్తుండు. మనలో ఏది లేదని మనం బాధపడకూడదు, మనలో ఉందని సంతోషం పడకూడదు. మనకు కలిగి ఉన్న దానిలో సంతోషం, తృప్తిగా ఉండి ప్రేమను పంచిపెట్టాలి. ప్రేమ శాశ్వత కాలం ఉండునంటే ఈ దేవుని మాటలు శాశ్వత కాలం ఉంటాయి. భూమి ఆకాశంలో గతించినను గతించిపోతాయి, కానీ దేవుని మాటలు మాత్రం గతించిపోవు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందండి. మరి అలాంటి సమయంలో మనం ఎలా కలిగి జీవించాలి చెప్పండి? ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు దయ చూపుకోవాలి, ప్రేమ చూపెట్టాలి, ప్రేమతోనే మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకొని మీది మాటలకు ఒకటి మాట్లాడితే అది మనము ఇంత వాక్యం నేర్చుకున్నా వ్యర్థమే, ఇంత పాటించినా వ్యర్థమే, ప్రతి వారం గుడికి పోయినా వ్యర్థమే. ప్రేమ లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే. నీ సహోదరుని ప్రేమించలేకపోతే వ్యర్థమే. అంటే మనం దేవుని నమ్ముకొని కూడా వ్యర్థమే అంటుండు. అంటే నీలో ప్రేమ లేదు, నీలో ఒకరిని ప్రేమించే గుణం లేదు, ఒకరిని ఆదరించే గుణం లేదు, ఒకరిని తెచ్చి నువ్వు మంచి చేసే గుణం లేదు, నీకు వారి కొరకు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టే గుణం లేదు, 10 మందికి అన్నం పెట్టే గుణం లేదు. కానీ నేను ప్రేమ కలిగి ఉన్నానంటే దీంట్లో ఏమన్నా అర్థం ఉందా అండి? ప్రేమ కలిగి ఉన్నోడు సమస్తము అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. వాడు రోగి అయిన ఉండొచ్చు, బాధల్లో అయిన ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండొచ్చు. ప్రేమ అనేది చాలా విలువైన పదము. ఆ విలువైన పదం ఈరోజు వ్యర్థంగా వాడుతున్నారు.
ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమికులు ప్రేమించుకుంటున్నారు. అది కొన్నాళ్ళ మట్టుకే ప్రేమ. కానీ యుగ యుగాలు శాశ్వతమైన ప్రేమ దేవుని యొక్క మాటలు, జుంటి తేనె దారాల కన్నా ఎంతో విలువైన మాటలు, తేనె కన్నా మించినవి మాటలు అంటున్నాడు. అంటే అంత తీపిగా ఉంటాయన్నమాట దేవుని మాటలు. మనం చదువుకుంటూ పోతుంటే అందులో ఉన్న ఆ మర్మం, ఆ మకరందాన్ని మనము తింటుంటే అప్పుడు దాని రుచితనం అనేది మనకు తెలుస్తుందండి. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయ చూపుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకోవాలి, బాధలు ఉన్నప్పుడు ఓదార్చాలి. అదే ప్రేమకు ఉన్న గొప్ప లక్షణం. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు సమానంగా అందరిని ప్రేమించిండు, అందరిని బాగు చేసిండు, అందరినీ పరలోకాన్ని నడిపించాలని ప్రయాసపడ్డాడు. మనం కూడా అనేకులను ప్రేమించాలి, అనేకులను దయ చూపించాలి. మనం ఖర్చు చేస్తేనే పరలోకం పోతామండి. అనేకులు డబ్బులు పెట్టుకుని సువార్త ప్రకటిస్తలేరు, దేవుని మాటలు ప్రకటిస్తలేరు. నీ లోపల ఎంత డబ్బు ఉన్నా ఏమి లాభం, నువ్వు ఎంత దేవుని నమ్ముకున్నా ఏమి లాభము, అందుగురించే ప్రేమ లేని వాడవు, నువ్వు వ్యర్థుడవే అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు సమస్తమైన ప్రేమ కలిగిన మాట జీవగ్రంథము నీ దగ్గర ఉండి నువ్వు దాన్ని పాటిస్తలేవు, దాన్ని చదువుతలేవు, దాన్ని నీ లోపల జీర్ణం చేసుకోనలేకపోతున్నావు దేవుని మాటలు. కాబట్టి నువ్వు వ్యర్థుడవే. నీకు దేవుని మాటలు అర్థమైతే, దేవుని జ్ఞానం అర్థమైతే నీవు అనేకులకు కూడా ప్రేమగా ఉంటావు. ఎవరేమైనా ఓర్చుకుంటావు, పోనీలే అంటావు. నీలో ప్రేమ లేనప్పుడు, కపటమైన ప్రేమ ఉన్నప్పుడు ఒకరి పైన నువ్వు లేనిపోని మాటలు, లేనిపోని నిందలు, లేనిపోని అవమానాలు ఇవన్నీ కూడా నీ నోటిలో నుండి వస్తుంటాయి. ఎందుకు? నీలో దేవుని మాటలు లేవు. దేవుని మాటలు ఉంటే సత్యమైన మాటలు వస్తాయి, దేవుని మాటలు లేకపోతే అబద్ధమైన మాటలు వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో జయించాలి. యేసుక్రీస్తు అందుగురించే 2024 సంవత్సరాలైనా ఆయన ప్రేమ ఇప్పటికీ ఎవరు అందుకోలేకపోతారంటే ఆయన చూపించిన ప్రేమ అలాంటిది. ఆయన చూపించిన ఆ కలువరిలో ఆ రక్తాన్ని కార్చిన ప్రేమ అలాంటిది. ఆ ప్రేమ మనుషులను ఈనాటి వరకు వెంటాడుతూనే ఉంది. ఆ ప్రేమకు మనము చిక్కకుండా దూరం వెళ్ళిపోతున్నాం. కాస్త ఆగి ఆ ప్రేమను మనలో ఉంచుకోవాలి. ప్రేమ అనగానే దేవుని మాటలు, ప్రేమ అనగానే ఇతరులకు సాయం చేయడము, ప్రేమ అనగానే ఒకరి పట్ల ఒకరము జాలి చూపెట్టడము, ఇలా కలిగి ఉన్న ఎడల దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన రాష్ట్రాలకు ఎవరైనా ప్రేమ కలిగి జీవించి దేవుని మాటలు విన్నా, దేవుని మాటల ప్రకారం బ్రతికినా అప్పుడు పరలోక రాజ్యం మనకిస్తానన్నాడండి. లేకపోతే పరలోక రాజ్యానికి మనము అర్హులము కాలేము ఎప్పటికీ కూడా. అందువచ్చే ప్రేమ కలిగి ఉండాలి మనమందరము.